హాయ్, దిస్ ఈజ్ భారతీయ ట్రావెలర్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇన్ దిస్ వీడియో కన్యాకుమారి గురించి తెలుసుకుందాం. కన్యాకుమారి తమిళనాడు రాష్ట్రము కన్యాకుమారి జిల్లాలోని ఒక పట్టణము. ఇది భారత ద్వీపకల్పానికి దక్షిణ దిక్కున గల చిట్ట చివరి ప్రదేశము. కన్యాకుమారిలో బంగాళాఖాతం, మరోవైపు అరేబియా మహాసముద్రం, దిగువన హిందూ మహాసముద్రం వీక్షకులు పరవశింపజేస్తుంటాయి. సముద్ర తీర ప్రకృతి రమణీయతతో అలరారే కన్యాకుమారి సముద్ర తీరంలోని తోరియం దాప్తులతో కూడిన ఇసుక రేణువులు పరమేశ్వరుడు అద్భుత శక్తికి ఆనవాలుగా చెప్తుంటారు. అలాగే వారణాసి పరమశివుడికి నివాస స్థలమైనట్లుగా కన్యాకుమారి పార్వతీదేవికి నివాస స్థలమనే స్థానికుల ప్రగాఢ విశ్వాసం. 3 మహాసముద్రాల నీరు పార్వతీమాత పాదాలను కడుగుతున్నట్లుగా ఉంటుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. మేము హోటల్ సీవ్యూలో స్టే చేశాం. రూమ్ వచ్చేసి 2800 రూపాయలు. 4 ఉండొచ్చు. డబల్ బెడ్రూమ్ ఇంక్లూడింగ్ టిఫిన్. రూమ్లోంచి సీవ్యూ అంతా కనిపిస్తుంది. తెల్లవారుజామున సూర్యోదయం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ దృశ్యం పర్యాటకులను చాలా బాగా ఆకర్షిస్తుంది. మార్నింగ్ హోటల్లో టిఫిన్ ఉంటుంది. టిఫిన్ వచ్చేసి బ్రెడ్, పైనాపిల్ పీసెస్, స్వీట్, ఉప్మా, పొంగల్, ఇడ్లీ, గారి, పోహా అంటే అటుకులు, టూ టైప్స్ చట్నీస్, సాంబార్, పూరి, బంగాళదుంప కుర్మా, and egg omelette. Hope you like this video. Don't forget to like, share and subscribe. ఇక్కడ ఫిష్ మార్కెట్ చాలా బాగుంటుందండి. దానిని విజిట్ చేసాము. మార్కెట్ చాలా రద్దీగా ఉంది. అప్పుడే ఫిష్ బోట్ వచ్చిందండి. దానిలో నుంచి చేపలను అన్లోడ్ చేసి మార్కెట్కి తీసుకుని వెళ్తున్నారు.
మేము పూంపుహార్ హార్బర్ నుంచి వివేకానంద స్వామి మెమోరియల్ రాక్కి పాసింజర్ బోట్ మీద వెళ్ళాం. టికెట్ వచ్చేసి ఒక్కొక్కరికి 150 రూపాయలు, టు అండ్ ఫ్రో. ఈ జర్నీ చాలా బాగుంటుంది. కన్యాకుమారిలో చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు చాలానే ఉన్నా ప్రధాన ఆకర్షణ త్రివేణి సంగమం, వాటిలో ముఖ్యమైనవి వివేకానంద రాక్, తిరువల్లువర్ విగ్రహం, గాంధీజీ స్మారక మంటపం, కుమారి ఆలయం ముఖ్యమైనవి. కన్యాకుమారి పర్యటనలో ముందుగా చెప్పుకోవలసింది వివేకానంద రాక్. ఇక్కడ 1892లో స్వామి వివేకానంద జ్ఞానం చేశారు. అతను జ్ఞానం చేసిన ఈ ప్రదేశంలో నల్ల చలువు రాతితో స్మారక కేంద్రం నిర్మించారు. ఇక్కడ 12 అడుగుల ఎత్తులో ఉండే వివేకానందుడి కాన్షియస్ విగ్రహము ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వివేకానంద రాక్ సమీపంలో తరువల్లువర్ విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం 133 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీనిని 2000 సంవత్సరంలో తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి ఆవిష్కరించారు. కన్యాకుమారి ఇది భారతదేశానికి దక్షిణ దిక్కున గల చిట్ట చివరి జిల్లా ప్రాంతం. భారతదేశంలోని ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రం. పడమటి కనుమలలో ప్రకృతి సిద్ధమైన ప్రదేశం. 3 సముద్రాల అరుదైన మేలు కలయిక కన్యాకుమారి ప్రధాన ఆకర్షణ. భారతదేశానికి దక్షిణ సరిహద్దుల్లోని కన్యాకుమారి పవిత్ర యాత్రాస్థలంగానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. సముద్ర సోయగాలకు నెలవైన కన్యాకుమారిలో ఉదయాన్నే తన నునులేత కిరణాలతో వెలుగును ప్రసరింపజేసే సూర్య భగవానుడు అప్పుడే సముద్ర గర్భం నుండి ఉద్భవించి పైకి ఎగుస్తున్నాడా అన్నట్లు కనువిందు చేస్తుంటాడు. ముఖ్యంగా పౌర్ణమి రోజు రాత్రిపూట ఏకకాలంలో జరిగే సూర్యాస్తమయం, చంద్రోదయాలను చూసి పులకించిన యాత్రికులు ఉండరు.